ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి మనేసర్ ప్లాంట్లో మళ్లీ ఉత్పత్తి ప్రారంభం కానుంది. భారీ భద్రత మధ్య మంగళవారం పాక్షికంగా ఉత్పత్తిని పునః ప్రారంభించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఇవాళ 300 మంది కార్మికులు ఒకే షిఫ్ట్లో విధులు నిర్వహించనున్నారు. హింసాత్మక ఘటనల కారణంగా లాకౌట్ ప్రకటించిన మారుతి సుజుకి ఇండియా మనేసర్ ప్లాంట్ ఇవాళ మళ్లీ తెరుచుకోనుంది. అల్లలతో అట్టుడికిన ప్లాంట్లో నేటి నుంచి పాక్షికంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి 300 మంది కార్మికులు ఒకే షిఫ్ట్లో విధులు నిర్వహించనున్నారు. ప్లాంట్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో 200 మంది పోలీసులు పహారా కాస్తారని ఎస్పీ యోగేందర్ నెహ్రా తెలిపారు. జూలై 18న జరిగిన ఘర్షణలో 100 మంది గాయపడిన దృష్ట్యా ఎస్పీ స్థాయి అధికారిని భద్రత కోసం నియమిస్తూ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. హింసాకాండలో పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 500 మంది శాశ్వత కార్మికులతో పాటు మరో 500 ఒప్పంద కార్మికులను తొలగించేందుకు మారుతి సంస్థ నిర్ణయించింది. దీంతో గతంలో రోజుకు 1500 నుంచి 1700 కార్లు ఉత్పత్తి చేసే మనేసర్ ప్లాంట్ సామర్థ్యం ఇప్పుడు 150 కార్ల ఉత్పత్తికి పడిపోయింది.